నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పైడితల్లి ప్రతిరూపమైన సిరిమాను చెట్టుకు పూజలు నిర్వహించిన జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్లో భాగంగా మద్ది గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరం. మహిళల బలోపేతమే లక్ష్యమని వ్యాఖ్యానించిన నేతలు. గుమ్మలక్ష్మీపురంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించిన యూత్ ట్రైనింగ్ సిబ్బంది. అకారణంగా విధుల నుంచి తొలగించడంపై నిరసన. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరపల్లిలో వెలిసిన పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం ఉదయం దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ మేరకు సిరిమాను వృక్షం వద్దకు చేరుకున్న ఆయనకు పూజారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి రూపు అయిన సిరిమాను వృక్షానికి విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్యానికి ఉన్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గురజాడ వెంకట అప్పారావు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంఘ సంస్కర్త గురజాడ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరళమైన తెలుగు భాషను వాడుక భాషగా తీసుకొచ్చిన వారిలో గిడుగు వెంకట రామూర్తి తర్వాత గురజాడ ముందున్నారని గుర్తు చేశారు. 125 ఏళ్ల క్రితం చేసిన కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి పాత్రలతో రూపొందించిన కథలు నాటి నుండి నేటి వరకు సమాజ స్థితిగతులను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయని చాటి చెప్పిన గురజాడ స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని కవితలు, రచనలు ఈ తరం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కె శిరీష తెలిపారు. మంగళవారం విజయనగరం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ నిరంతరం సమీక్షిస్తున్నారన్నారు. వారి సూచనల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పనులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా బుధవారం సిరిమాను చెట్టును కొండతామరపల్లి గ్రామం నుంచి తరలించే ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా రహదారుల మరమ్మతులు, రోడ్ క్లియరెన్స్ వంటి పనులకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. భక్తులు అధికంగా ఉండే అన్ని ప్రదేశాలలో తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈరోజు ఉదయం కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ మరియు ఎగ్జిట్స్, ప్రసాదం అమ్మే ప్లేసెస్ అన్నీ కూడా వచ్చి వెరిఫై చేసి రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు సిరిమాను వృక్షంను కొండతామరపల్లి నుంచి పూజారి వారి ఇల్లు అయిన హుకుంపేటకు తీసుకువెళ్తారు కాబట్టి దానికి వచ్చే దారిలో అంతా కూడా ఎక్కడా కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఆ రూటు అన్నీ కూడా వెరిఫై చేశారు. హుకుంపేటలో కూడా వెళ్ళి పర్యటించి అక్కడ సిరిమాను రథము ఇవన్నీ కూడా తయారయ్యే ప్లేసెస్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండటానికి గాను అన్నీ పరిశీలించడం జరిగింది. రేపు సిరిమాను తీసుకురావడానికి చెట్టు కొట్టి అక్కడ నుంచి తీసుకువచ్చే కార్యక్రమానికి గాను అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, R&B వాళ్ళు కానివ్వండి లేదా
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వచ్చి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు అక్కడ బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరినీ కూడా మార్నింగ్ వచ్చి 8:15 ముహూర్తం అనుకున్నాము. ఆ ముహూర్తానికి కొండతామరాపల్లిలో కరెక్ట్గా పూజలు స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని తొందరగా కంప్లీట్ చేసుకొని 12:30-1 గంట లోపు అక్కడ నుంచి మొదలుపెట్టి ఈ బళ్ళ మీద హుకుంపేటలో ఉన్న పూజారి వారి ఇంటి వద్దకు తీసుకురావడానికి గాను అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరిస 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 నిద మా గరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా విశాఖ జిల్లా మద్ది పంచాయతీలో స్వస్థనారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మనాభం ఎంపీపీ కె రాంబాబు, వైసీపీ కమిటీ యూత్ అధ్యక్షులు బి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ద్వారా మహిళలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ స్వస్థనారీ సశక్తి పరివార్ ద్వారా భారతదేశం అంతటా మహిళలు, పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, అందించడంతో పాటు మహిళలకు, పిల్లలకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో దేశం మొత్తం మీద 75,000 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి మహిళలకు, పిల్లలకు అవసరమయ్యే వైద్య సేవలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, వైద్య సహకారులు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని ఎన్సీఎస్ రోడ్లో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎంఆర్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన జీఎస్టీ 2.0 సవరణకు లోబడి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను నేరుగా కస్టమర్లకే అందిస్తామని తెలిపారు. అదేవిధంగా దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్లను కూడా ఇస్తున్నామని చెప్పారు. ₹1,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఇదివరకు 12% ఉన్న జీఎస్టీ ప్రస్తుతం 5% తగ్గి అతి తక్కువ ధరకే లభిస్తుందని చెప్పారు. అలాగే 1+1 ఆఫర్లు, కాంబో ఆఫర్లు వంటివి కూడా అందజేస్తున్నామని స్పష్టం చేశారు. కావున పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మా విజయనగరం పట్టణ ప్రజలకి ముందుగా దసరా మరియు నవరాత్రి శుభాకాంక్షలు అండి. కొత్తగా వచ్చినటువంటి జీఎస్టీ 2.0 సవరణలకు లోబడి మా సీఎంఆర్ యాజమాన్యం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ₹1,000 పైబడిన రెడీమేడ్ సెక్షన్లు అనగా మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫుట్వేర్ విభాగాల్లో ₹1,000 పైబడిన వస్తువుపై 12% జీఎస్టీని సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దాన్ని 5%కు
మార్చడమైంది. కావున సిఎంఆర్ యాజమాన్యం వారు మా కస్టమర్ దేవుళ్ళకి ఇది సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 22 సెప్టెంబర్ నుంచి మీరు కొనే ప్రతి 1000 రూపాయలు పైబడిన ఐటెం మీద మీకు జిఎస్టీ లాభాన్ని మీ బిల్లులోనే తగ్గించడానికి నిర్ణయించుకున్నారు. కావున పట్టణ ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సిఎంఆర్ విజయనగరం షాపింగ్ మాల్. థ్యాంక్ యూ అండి. 22 సెప్టెంబర్ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 12% శాతాన్ని జిఎస్టీని 5% చేశారు. ఆ 5%ని ఈ రోజు నుంచి మేము అనగా 22 సెప్టెంబర్ తారీఖు నుంచి మా దగ్గర ఉన్న రెడీమేడ్ వస్తువులు ప్రతి దాని మీద కూడాను 12% ఉన్న జిఎస్టీని 5% చేసి ఈ రోజు నుంచి కూడా మేము కస్టమర్లకి 22వ తారీఖు నుంచి కూడా మేము కస్టమర్లందరికీ 5% చేసి ఇస్తున్నాం. దాన్ని కస్టమర్లందరూ కూడా సద్వినియోగం చేసుకుని దసరా శుభాకాంక్షలతో మీ అందరికీ నమస్కారం. డబుల్ మేజర్ అనే వివాదం వలన ఏపీ ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు 2 నెలలు ఆలస్యంగా జరగడంతో విజయనగరం జిల్లా రాజాం డిగ్రీ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాలతో పాటు మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం ఫెయిల్ అవడంతో సొంత భవనం లేక జూనియర్ కళాశాలలో ఒక్కపూట క్లాసుల నిర్వహణ తదితర కారణాలతో ఇక్కడ జాయిన్ అయ్యేందుకు విద్యార్థులు వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ స్వప్న హైందవి చొరవతో పేద మధ్యతరగతి రైతు కుటుంబాలకు చెందిన డిగ్రీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రతినిత్యం ఉదయం అల్పాహార పథకాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థుల చేరికలో ప్రిన్సిపల్కి సహకారం అందించి అల్పాహార పథకాన్ని కొనసాగించడానికి అధ్యాపకులు కూడా బాసటగా నిలిచారు. దీంతో డిగ్రీ విద్య పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నామన్నారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన స్కీమ్ ఉపయోగపడకపోద్దా అనే ఉద్దేశంతో మేమంతా మీ యొక్క బాబును కోరేవాళ్ళం కాబట్టి, ఉత్తమ ఉపాధ్యాయులం కాబట్టి మేమంతా క్రమశిక్షణగా టైంకి కళాశాలకు వచ్చి మీకు టిఫిన్ పెట్టి పాఠ్యాంశ బోధన చేయించి బీద బలహీన బడుగు వర్గ ప్రజల బిడ్డలు మీరు, కష్టం చేసేటటువంటి తల్లిదండ్రుల బిడ్డలు, వారు పడే కష్టానికి ఆ విధంగా మీరు కష్టపడకుండా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని మీ తల్లిదండ్రులు కోరుకుంటే గురువులుగా మేము కూడా మా బాధ్యతను నిర్వర్తించడానికి మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం పురదేవత శ్రీ పైడితల్లి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో వేకువజామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శరన్నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని చదురుగుడి, వనంగుడులలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతినిత్యం మహిళలచే కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. దేవీ నవరాత్రులలో ముగ్గురమ్మల కలయికైన పైడితల్లిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రుల సందర్భంగా వనంగుల్లో దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో 2వ రోజు గాయత్రీదేవి దర్శనంగా ఇస్తోంది. అలాగే చిదురుగుళ్ళో అమ్మవారు కదలీ బలంగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. కదలీ బలాలు అనగా అరటి పళ్ళుతో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శనం తీసుకుని అమ్మవారి కరుణాకటాక్షలకు పాత్ర కావాలని కోరుతున్నాం. జై పైడిమాంబ. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది పలుకుతూ ప్రతి వర్గానికి మేలు చేకూర్చే నూతన పన్నుల విధానం జీఎస్టీ 2.0 నిన్నటి నుండి అమల్లోకి వచ్చినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ తెలిపారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం కోట వద్ద నుండి గంటస్తంభం వరకు ప్లకార్డులతో ఘనంగా భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి భారీగా ధరలు తగ్గించి రైతు నుండి విద్యార్థి వరకు, వ్యాపారం నుండి వినియోగదారుల వరకు అందరికీ ఊరట ఇచ్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేందుకు జీఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని, నిన్నటి నుండి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం ప్రారంభమైందని, ఈ జీఎస్టీ పొదుపు ఉత్సవంలో ప్రతి ఒక్కరి పొదుపులు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోట దగ్గర నుంచి గంట స్తంభం వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలానే సమాజంలో ఉండే వివిధ పౌర సంఘాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి కోట నుంచి మన గంట స్తంభం వరకు కూడా ర్యాలీని నిర్వహిస్తున్నాం. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయం యావత్ భారతావని గర్వించదగినటువంటి నిర్ణయం. ప్రధాని నరేంద్ర మోదీ గారు పరిపాలన చేపట్టిన దగ్గర నుంచి ప్రతి వస్తువుపై కానీ సేవలపై కానీ ట్యాక్స్ తగ్గడమే కానీ పెరగడం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. అయితే ఈసారి జీఎస్టీని కొన్ని వస్తువులపై అయితే పూర్తిగా మన పేద, బడుగు, బలహీన వర్గాలు ఉపయోగించేటటువంటి నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ను పూర్తిగా సున్నా చేయడం జరిగింది. అలానే వ్యవసాయ ఉత్పత్తులపై, వ్యవసాయానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా జీఎస్టీని తగ్గించారు. అలానే ప్రతి ఒక్కరు కూడా పేద, మధ్యతరగతి కుటుంబాల యొక్క కళనేటువంటి సొంత ఇంటి సహకారానికి కూడా సిమెంట్పై కూడా, స్టీల్పై కూడా జీఎస్టీని తగ్గించడం జరిగింది. అలానే యువతకు ఎంతో ఉపయోగపడేటటువంటి ఉద్యోగం చేయాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా బైక్ లేనిదే ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి బైక్ మీద కూడా 28% నుంచి 18% జీఎస్టీని తగ్గించడం జరిగింది. హిందీలో ఒక సామెత చెప్తా ఉంటారు, ప్రతిదానికి కూడా చప్పన్నించిగా సీనా అంటారు. అంటే 56 అంగుళాల ఛాతీ గల మగవాడు అని చెప్పడానికి, పౌరుషానికి ప్రతీకగా, బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతీకగా చెప్తారు. ఈసారి యాదృచ్ఛికం ఆ 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే మన నరేంద్ర మోదీ గారు ఇటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం, నిర్మలా సీతారామన్ గారు ఎంతో కష్టించి, ఎంతో శ్రమించి, అహర్నిశలు కష్టపడుతూ మన ఆర్థిక రంగాన్ని సరైన గాడిలో నడుపుతూ వస్తూ ఉన్నారు. దీనివల్లే మనకి ఇంతటి ఘనమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనివలన ఎంతోమంది పేద ప్రజలు, సమాజంలో ఉండే ప్రతి వర్గం వారికి కూడా ఈరోజు ఉపయోగపడేటటువంటి పరిస్థితి. అయితే మనందరం కూడా రానున్న రోజుల్లో మన దేశీయ ఉత్పత్తుల్ని కొని, మన దేశీయ వాణిజ్య రంగాలను కానీ, మన దేశీయమైనటువంటి పరిశ్రమలను కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలా కానీ చేసినట్టయితే మన రూపాయి విలువ బలపడమే కాదు, మనకి రానున్న రోజుల్లో ట్యాక్సులు ఇంకా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. రానున్న రోజుల్లో దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి, దేశీయంగా ఉండేటటువంటి సేవల్ని ప్రోత్సహించాలి అని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దసరా కానుకగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా జీఎస్టీ రిఫార్మ్స్ రూపంలో మనకి కానుకనివ్వడం జరిగింది. ఏదైతే జీఎస్టీ స్లాబ్స్ ఉన్నాయో 4 రకాలుగా స్లాబ్స్ ఉండే వాటిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వస్తువుల మీద కూడా కేవలం 2 స్లాబ్స్లోకి తీసుకురావడం జరిగింది. 5%, అలాగే 18% స్లాబ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద, అనేక వస్తువుల మీద కేవలం 0% జీఎస్టీకి, గతంలో 5%, 18%, 9% ఉన్న వాటిని 0%కి తీసుకురావడం జరిగింది. 18% ఉన్న వాటిని 5%కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఈ మోటార్ వెహికల్స్ యూజ్ చేస్తారో, కార్లు యూజ్ చేస్తారో, మధ్యతరగతి వాళ్ళందరికీ అలా కార్ని యూజ్ చేయడం, వాటిని కూడా గణనీయంగా తగ్గించడం జరిగింది. అన్ని వస్తువుల మీద కూడా గణనీయంగా తగ్గించి భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఒక దిశ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనేక తరాలుగా జీఎస్టీ అనేది పెడితే ఏమైపోతుందో అని ఈ దేశంలో అందరూ కూడా అనుకోవటం జరిగింది. అటువంటి దాని దగ్గర నుంచి ధరలన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి ఇవాళ ఒకటే స్లాబ్లోకి తీసుకురావటం ఏదైతే ఉందో నిజంగా చాలా ఆనందదాయకం.
ఈ విధంగా ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న ఒక మాట చెప్పడం జరిగింది, విదేశీ మోజుని మనందరం కూడా తగ్గించుకోవాలి. ఇవాళ ట్రంప్ వేస్తున్న వేషాలన్నీ కూడా మనం చూస్తున్నాం. మనందరం కూడా విదేశీ మోజుని తగ్గించుకొని స్వదేశీ వస్తువుల్ని వినియోగించి మన దేశం యొక్క ఆర్థిక ప్రగతిని సాధించడంలో మనందరం కూడా దేశ పౌరులుగా మనందరం కూడా ముందు ఉండాలి అని చెప్పి స్వదేశీ వస్తువుల్ని వినియోగించాలి అని చెప్పి ఇవాళ మా అధ్యక్షులు రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో విజయనగరంలో మేము కోట నుంచి గంట స్తంభం వరకు కూడా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీని మీద అవేర్నెస్ తెచ్చుకొని జిఎస్టీ రిఫార్మ్స్ని మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మేము అందరం కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఉంటున్నాం. రాత్రి సమయాల్లో మహిళలతో పని చేయించేందుకు కేబినెట్ తీసుకునే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐసీసీటీయూ రాష్ట్ర కార్యదర్శి మద్ది అప్పలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఇంతవరకు అమలులో ఉన్న 8 గంటల పనిదినాన్ని 13 గంటల పనిదినంగా మారుస్తూ నిర్ణయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు 13 గంటల పని విధానం రద్దు చేసి 8 గంటల పని విధానం కొనసాగించాలని కోరారు. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకునేందుకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఈ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు బ్రిటిష్ కాలంలోనే కార్మికులు బలిదానంతో సాధించిన వంటి చట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. ఈ నెల 17వ తారీఖున అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 8 గంటల పని దినాన్ని 13 గంటలు పెంపుతూ, అంతేకాకుండా మహిళలు కూడా నైట్ షిఫ్ట్ చేయాలని కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల మహిళలు ఇప్పటికే 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. ఉదయం పూట బయటికి వెళ్తే మహిళలు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా మహిళల పట్ల దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి జరుగుతున్న రక్షణ లేని పరిస్థితుల్లో మహిళలు ఈనాడు నైట్ షిఫ్ట్ వేయడం చాలా దుర్మార్గము. అంతేకాదు కార్మికుడు 13 గంటలు పని చేయాలని అనేది కూడా చాలా దుర్మార్గం. ఎందుకంటే కార్మికుడు తన శ్రమని 8 గంటల పనిదినాన్ని 13 గంటలు పెంచడం వల్ల అతను మానసికంగా, శారీరకంగా శరీరానికి ఇబ్బంది పడే కుటుంబాన్ని కూడా చూడలేని పరిస్థితిలో ఉంటాడు. ఈ చేసినటువంటి అసెంబ్లీలో బిల్లు కార్మిక వర్గానికి తూట్లు పొడిచినట్లు, కార్మిక చట్టాల్ని బలి చేసినట్లే, బానిసలుగా కార్మికులు చేసినట్లు అవుతుంది. అంతేకాదు 44 కార్మిక చట్టాలు బ్రిటిష్ నాడు కాలంలోనే సంపాదించిన 44 చట్టాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు 29 చేశారు. ఈ 29 చట్ట సవరణలు కూడా 4 చట్టాలుగా చేయడం జరిగింది. మరి ఈ విధంగా కేంద్రం ఏదైతే చేస్తుందో కార్పొరేట్ శక్తుల లాభాలుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా అదే ఊరికి చేస్తున్నాడు తప్ప కార్మిక సంక్షేమాన్ని చెప్పే ప్రభుత్వం కార్మికుల కోసం కాదు. మరి ఈరోజు ఈ తీసుకున్నటువంటి బిల్లులు వెంటనే వెనక్కి తీసుకోకపోతే కార్మిక సంఘాలుగా, వామపక్షాలుగా కార్మిక సంఘాల ఐక్యమయ్యి మొత్తం దీన్ని ప్రతిఘటిస్తాం. ఇప్పటికైనా ఆ బిల్లుని వెనక్కి తీసుకోవాలి. అలాగే శాసన మండలిలో కూడా ఇంకా తీర్మానం జరగలేదు. వైసీపీ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించాలని కూడా మా ఏసీసీటీగా వాళ్ళకి చెప్తున్నాము. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి వెంటనే బిల్లులు ఉపసరించుకోవాలని కూడా మీడియా ముందు తెలియజేస్తున్నాం. ఈ విధంగా వెనక్కి తీసుకున్న ఎడల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను ఐక్యత చేసి ఈ ఉద్యమాన్ని ఇంకెంక ఉధృతం చేస్తామని కూడా మీడియా ముందు కూడా తెలియజేస్తున్నాం. అన్యాయంగా తొలగించిన తమ ఉద్యోగాలు తిరిగి ఇప్పించాలని కోరుతూ యూత్ ట్రైనింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో దాదాపు 10 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కారణం లేకుండా హుటాహుటీన తొలగించడాన్ని నిరసిస్తూ వైటీసీలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా స్టాఫ్ నర్స్, డ్రైవర్, ఇతర సిబ్బంది దాదాపు 8 మంది విధులు నిర్వహిస్తున్నామని, గత 2 ఏళ్లుగా నెలసరి వేతనాలు కూడా సక్రమంగా అందకపోయినా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు అకారణంగా తమను తొలగించి కొత్త వారిని నియమించడం దారుణమన్నారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాల వలన తమ కుటుంబాలు రోడ్డును పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుర్తించి తమను కొనసాగించాలని కోరారు. గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ స్టాఫ్ మొత్తం ఇక్కడ 12 మంది పనిచేస్తున్నాము. 7 ఏఎన్ఎంస్, 1 ఏఎన్ఎం, 6 సేఫర్లు, 1 డ్రైవర్ పనిచేస్తున్నామండి. మాకు
మాకు జాబ్ భద్రత అనేది కనిపించలేదండి. 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ జీతాలు కూడా రెగ్యులర్గా లేనప్పటికీ మేము పనిచేస్తున్నాము. గత ప్రభుత్వము ఇంతవరకు మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని ఇప్పుడు సడన్ గా మాకేమో పైనుంచి ఆర్డర్స్ వచ్చేసి మీరేమో సైడ్ అయిపోండి, రెగ్యులర్ స్టాఫ్ పెట్టించి రన్ చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము దీన్నే నమ్ముకొని ఎంతకాలం పనిచేస్తున్నాము. ఇప్పుడు సడన్ గా వచ్చి రెగ్యులర్ పోస్ట్ వాళ్ళు వచ్చి మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి పైనుంచి ఆఫీసర్ పంపిస్తే ఇప్పుడు మేము ఎంతమంది పనిచేస్తున్నాం, మేమంతా ఇప్పుడు ఏమైపోవాలి? మమ్మల్ని సడన్ గా రోడ్ పాలు చేసి వస్తే మా ప్రభుత్వం ఏమైపోవాలి? మాకు జాబ్ భద్రత కల్పించండి. మాకు జీతాలు కూడా నెలలకి శాలరీస్ లేనప్పటికీ కూడా కోవిడ్ టైంలో కూడా శాలరీస్ అప్పటికి కూడా మాకు లేనప్పటికీ కూడా చాలా కష్టపడ్డాము. రాత్రనక పగలనక ఎండనక వారనక మేము పనిచేసినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తించలేకపోతుంది. దయచేసి ఈ ప్రభుత్వం కూడా మాకు గుర్తించాలని మేము హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము. మాకు దయచేసి మాకు ఉద్యోగాలు భద్రత కల్పించండి. కనీసం 2 నెలలకు ఒకసారైనా మాకు జీతాలు వచ్చినట్టు మాకు ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాము. ఇక్కడ ఏ రెగ్యులర్ స్టాఫ్ వచ్చినా సరే మా డ్యూటీని మేము ఇదివరకు మేము ఎలా కొనసాగించామో ఇప్పుడు కూడా అలానే కొనసాగిస్తాము. మేమైతే మాకు న్యాయం జరిగే వరకు మేము ఇలాగ పోరాడుతూనే ఉంటాము. ముఖ్యాంశాలు మరోసారి. పైడితల్లి ప్రతిరూపమైన సిరిమాను చెట్టుకు పూజలు నిర్వహించిన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్లో భాగంగా మద్ది గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరం. మహిళల బలోపేతమే లక్ష్యమని వ్యాఖ్యానించిన నేతలు. గుమ్మలక్ష్మీపురంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించిన యూత్ ట్రైనింగ్ సిబ్బంది. అకారణంగా విధుల నుంచి తొలగించడంపై నిరసన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.